మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరంలో దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనము. అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి పొందును. నీతివంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనంలో అనేకులను నిర్దోషులుగా చేయుటకు, జనముల దోషములను భరించుటకు, మరణమునందునట్లుగా ప్రాణమును ధారపోయుటకు, అనేకుల పాపమును భరించుతూ తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, అనగా 10వ వచనంలో అతడిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా తను తాను అర్పించుకొని మన దోషములను బట్టి నల్లగొట్టబడెను, మన అతిక్రమం బట్టి గాయపరచబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఏలయనగా యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపెను. శిలువ ధ్యానముల్లో ప్రవచనాత్మకంగా యెషయా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు పలికిన శిలువను గూర్చిన వార్త యేసుక్రీస్తు ప్రభువుగా, అనాదిగా మెస్సీగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువుగా ఆయనను మన దోషములను, మన రోగములను, మన అపరాధములను భరించుటకు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపి, యేసుక్రీస్తు ప్రభు మీద మోపి, ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఆత్మీయ స్వస్థత కలుగు చేయుటకు, మనము అందరము గొర్రెల వలె త్రోవ తప్పి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం రాయబడిన ప్రకారము ఆయన యెహోవా దేవుడు మనందరి దోషములను ఆయన మీద మోపెను. మన అతిక్రమములు బట్టి, నా జనుల అతిక్రమములను బట్టి అతడు మొత్తబడెను అని రాయబడి. ఇవన్నీ అనేకులను నిర్దోషులుగా తీర్చుటకు అనే మాట మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, మనుష్య కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తను తాను అర్పించుకుంటకు, ఏలయనగా మరణమునందునట్లుగా అతడు తన ప్రాణమును ధారపోసి శిలువ మరణము పొందినంతగా తండ్రి చిత్తమునకు విధేయత చూపిన వాడని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-9 వచనాలు రాయబడి. ఆ శిలువ మరణము పొందినంతగా ఆయన మీద మనందరి దోషములను మోపినప్పుడు ఆయన మన రోగములను, మన పాపములను, మన దోషములను భరించి, మన వ్యసనములను వహించి, ఆయన మొత్తబడిన వాడిగా, దేవుని వలన బాధింపబడిన వారుగా, శ్రమ నొందిన వానిగా మనము అతన్ని ఇచ్చాం. అందుకే ఎంతో వింత ఎంతో చింత అని పాట పాడతాం. కానీ ఇది దేవుని కార్యం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము పొందినట్లుగా దేవుడు అతన్ని నలుగొట్టుటకు, యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇష్టమైంది కాబట్టి ఆయన తను తానే అపరాధ పరిహారార్థ బలిగా, పాప పరిహారార్థ బలిగా మన కోసం పాపమై, శాపమై అనేకులను నిర్దోషులుగా చేయుటకు, మరణమునందునట్లుగా తన ప్రాణమును ఆయన ధారపోశాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా ప్రాణమును నా గొర్రెల కొరకు నేను పెడతాను, నేను మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టునని యోహాను సువార్త 10వ అధ్యాయం 10-11 వచనాలు రాయబడి. నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి మరలా దాన్ని తీసుకున్నటకు నాకు అధికారం కలదు, తండ్రి వలన ఈ ఆజ్ఞ నేను పొందితినని యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి
అనేకుల పాపమును భరించు అక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడే మరణమునందట్లుగా ఆయన తన ప్రాణమును ధారపోసాను. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘం, సిలువ మర్మములను మనం గ్రహించి సిలువ యొక్క విలువను, సిలువ యొక్క త్యాగమును, సిలువ యాగమును మనం జ్ఞాపకం చేసుకోవడానికి తండ్రి చిత్తమును, దేవుని విషయమైన కార్యమును యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం ద్వారా నెరవేర్చారు. అనేకుల పాపం భరించడానికి, తప్పిపోయిన మనలను, నశించిన మనలను వెదకి రక్షించడానికి ఆయన సిలువ మరణం ద్వారా, ఆయన సిలువలో పైకెత్తబడి అనేకులను ఆయన వద్దకు ఆకర్షించుకొని ఆయన ద్వారా తండ్రి వద్దకు మనల్ని నడిపించారు. నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేడని ఆయన చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకో. ఎందుకు ఆయన మన అతిక్రమం బట్టి గాయపరచబడ్డాడు, మన రోగములను భరించాడు, ఎందుకు తండ్రికి ఆయన నల్లగొట్టడానికి ఇష్టమైనది అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇలాగు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 19వ వచనం, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్న వల్ల తండ్రికి ఇష్టమాయను, అభిష్టమాయను. సంధి అనగా సమాధానము. దేవునితో మానవుడు సమాధాన పడవలసి వచ్చినప్పుడు, మానవుడు పడే శక్తి లేనివాడిగా ఉన్నప్పుడు, మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువుగా పరలోకమందున్న తండ్రి అని యెహోవా దేవుడే శరీరధారిగా మనుష్యుని పోలికగా పుట్టి ఆకారమందు మనుష్యుడిగా కనపడి దాసుని స్వరూపం తను తాను తగ్గించుకొని దైవ స్వారూప్యమును కలిగి ఉండియు దేవుడితో సమానుడై ఉండియు తను తాను రిక్తునిగా చేసుకొని అనేకుల భారమును, పాప భారమును భరించుటకు, అనేకుల పక్షముగా విజ్ఞాపన చేయుటకు, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో మన దోషములు బట్టి నల్లగొట్టబడుటకు, మన సమాధానార్థమైన శిక్ష శిలువ రక్తము చేత సంధి చేయు ఆ సమాధానమును, దేవునితో మానవుడు సమాధానపడినట్లుగా దేవునికి మానవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువుగా తండ్రిచే పంపబడి, తండ్రిచే నలగొట్టబడి, తండ్రిచే ఆయన నిర్ణయింపబడిన కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి అనేకుల పాపమును భరించుటకు, మన రోగంలో భరించుటకు, మన వ్యసనంలో వహించుటకు మొత్తబడిన వాడుగాను, దేవుని వల్ల బాధింపబడిన వాడుగాను ఆయన నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమై ఆయన తనకు కలిగిన వేదన తృప్తి నొందాడు. అనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో సిలువను సహించి అవమానము నిర్లక్ష్యము పెట్టి తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఆయన పాపాత్మలు తనకు వ్యతిరేకం చేసుకుని తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను మనం తలుచుకోవాలని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆ సమాధానమును, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒకడే ఆయన క్రీస్తు యేసు నరుడని మొదటి తిమోతి పత్రికలో ఇలాగ దేవుని వాక్యం 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉన్నది. ఆ తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక ఆ మధ్యవర్తిగా సమాధానం మనం అనుగ్రహించడానికి దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడని క్రీస్తు చేస్తున్నాడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధరముగా తను తాను సమర్పించుకొని దీన్ని గుర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇవ్వబడును. ఆ యుక్త కాలంలో ఇవ్వబడిన సాక్ష్యం ఏమనగా రోమపత్రిక 5వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో ఆ యుక్త కాలమందు ఇవ్వబడిన సాక్ష్యం ఏమనగా యేసుక్రీస్తు మనమింకను, రోమపత్రిక 5:6 అనగా మనమింకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయి. 8వ వచనంలో
అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు, వెల్లడిపరుస్తున్నట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయింది కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మన ఇంత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతూ ఏలయనగా మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడు చేత మరి నిశ్చయంగా రక్షింపబడతాము అని దేవుని వాక్యంలో. కాబట్టి ఆయన ద్వారానే మనం ఇప్పుడు ఆ సమాధాన స్థితిని పొందుకొని ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడింది. అంత మాత్రమే కాక కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ సమాధానం 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనం సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచను మాకు అనుగ్రహించినదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన వాక్యము మనకు అనుగ్రహించారు. కాబట్టి అనేకుల పాప భారమును ఆయన మీద మోపి అతను నలుగొట్టిటకు తండ్రికి అభిష్టం ఆయన కాబట్టి శిలువ రక్తముచే సంధి చేసి మనకు సమాధాన స్థితిని అనుగ్రహించారు. శిలువ రక్తము సంధి చేయు రక్తము, సమాధానపరచు రక్తము, సమకూర్చు రక్తం అని నీవు గమనించి శిలువ ధ్యానములో దేవుని సన్నిధికి వచ్చి ఆ రక్తము ప్రోక్షణ పొందుకున్న హృదయములు గలవారమై మన మనస్సాక్షి కల్మషము లేకుండా, మన ఆత్మ కల్మషం లేకుండా హృదయం క్రీస్తు శిలువ రక్తంచే సమాధానపరచు రక్తంచే, దేవునితో సమాధానపరచు రక్తంచే, సంధి చేయు రక్తంచే, పాప క్షమాపణ అనుగ్రహించు రక్తంచే నీవు దేవునితో సమాధానపరచబడటానికి యేసుక్రీస్తు ప్రభువు సమాధానకర్తగా శిలువ యాగం జరిగించి నీ జీవితమునకు నా జీవితమునకు సమాధాన స్థితిని అనుగ్రహించి సమాధానమునకు కారకుడా. ప్రభువానికి స్తోత్రాలు. ఉదయకాల సమయం తండ్రి మీ చిత్తమును బట్టి ఈ వాక్యదానంలో సిలువను గుర్చిన వార్త నశించిన వారికి వెరితనంగా రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తి అని అలాగే శిలువ యాగమును గుర్చిన పరమార్థం, శిలువ యాగమును గుర్చిన మర్మము మేము ఎరిగి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రవచింపబడిన ప్రవచనమంతయు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు నెరవేర్చి మా పాపను భరించి తిరుగుబాటు చేయి మా పక్షముగా విజ్ఞాపన చేసి తండ్రి వీరేం చేయించున్నారు వీరు కనుక వీరు క్షమించమని మమ్ములను మీతో సమాధానపరిచి మాకు సమాధాన స్థితిని అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరినట్టి సమాధాన స్థితిని అనుగ్రహించి రక్షించుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మీకును మీ హృదయములకు మీ కుటుంబములకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుగ్రహించి ఆయన మీకు సమాధాన స్థితిని అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమె.